మాజీ మంత్రి వివేక హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరమా లేదా చెప్పాలంటూ సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. దాని ఆధారంగా నిందితుల బెయిల్ రద్దు, మంజూరు పిటిషన్లపై విచారణను చేపడతామని తెలిపింది. కేసులో నిందితులైన అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని వివేక కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి పిటిషన్ వేశారు. ఎర్రగంగిరెడ్డికి బెయిల్ ఇవ్వొద్దని కోరారు. ఇక అంతిమ కుట్రదారును తేల్చేలా దర్యాప్తును కొనసాగించాలని, తమను ఇరికించడానికి పెట్టిన కేసులను రద్దు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. సునీల్ యాదవ్, ఉదయ్ కుమార్ రెడ్డి, భాస్కర్ రెడ్డి బెయిల్లను రద్దు చేయాలని సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. తనకు బెయిల్ మంజూరు చేయాలని ఎర్రగంగిరెడ్డి పిటిషన్ వేశారు. అన్ని కలిపి మొత్తం 11 పిటిషన్లపై జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. కేసు ప్రస్తుత పరిస్థితి ఏమిటి, సీబీఐ ఎలా ముందుకు వెళ్లాలనుకుంటుందో తెలుసుకోవాలనుకుంటున్నామని తెలిపింది. ఆ ప్రకారం తదుపరి ఉత్తర్వులిస్తామని జస్టిస్ సుందరేష్ అన్నారు. తొలుత సునీత తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. వివేక కుమార్తె అల్లుడిపై ఉన్న కేసులను మూసేస్తున్నామని రాష్ట్ర పోలీసులు తొలుత సునీత తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. వివేక కుమార్తె అల్లుడిపై ఉన్న కేసులను మూసేస్తున్నామని రాష్ట్ర పోలీసులు క్లోజర్ రిపోర్ట్ ఇచ్చారని తెలిపారు. ఇక ప్రధాన కేసు సుప్రీంకోర్టులో ఉందంటూ ఆ రిపోర్టును పులివెందులలోని మెజిస్ట్రేట్ కోర్టు తిరస్కరిస్తుందన్నారు. అవినాష్ రెడ్డికి హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ను రద్దు చేయాలని కోరుతున్నామన్నారు. ఏఎఫ్ఐ శివశంకర్ రెడ్డి కుమారుడు జైలుకు వెళ్లి అప్రూవర్ దస్తగిరిని బెదిరించారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిని తెలంగాణ హైకోర్టుకి నివేదించి శివశంకర్ రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దని కోరామన్నారు. తమ వాదనలను పరిగణనలోకి తీసుకోకుండా అతనికి హైకోర్టు బెయిల్ ఇచ్చిందని సుప్రీంకోర్టు తెలిపారు. ఇక ఆ బెయిల్ రద్దు చేయాలని కోరుతున్నామని సిద్ధార్థ్ లూథ్రా తెలిపారు. ఇక ఈ వాదనలపై జస్టిస్ సుందరేష్ స్పందించారు. బెయిల్ ముందస్తు బెయిల్ అప్లికేషన్లపై విచారణను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. అంతకంటే ముందు ఈ కేసు ప్రస్తుతం ఏ పరిస్థితిలో ఉందో చెప్పాలని సీబీఐ తరపున హాజరైన అదనపు సోలిసిటర్ జనరల్ రాజ్ కుమార్ భాస్కర్ ఠాక్రేను కోరారు. హైదరాబాద్లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో ప్రస్తుతం ఈ కేసు సిఆర్పీసీ 207 స్టేజ్కి ఉందన్నారు. 4 ఏళ్ల నుంచి అక్కడే ఉందని, అంగుళమైన ముందుకు కదలలేదని లూథ్రా అన్నారు. అందుకు కారణాలేమిటని జస్టిస్ సుందరేష్ ప్రశ్నించారు. ఈ సమయంలో శివశంకర్ రెడ్డి మరికొందరు ప్రతివాదుల తరపున హాజరైన సీనియర్ న్యాయవాది నాగముత్తు స్పందించారు. దర్యాప్తు చేయాల్సినట్లుగా సీబీఐ చెబుతూ వస్తుందన్నారు. ఇక తదుపరి దర్యాప్తు చేయాలనుకుంటున్నారా అని అదనపు సోలిసిటర్ జనరల్ ను జస్టిస్ సుందరేష్ ప్రశ్నించారు. ట్రయల్ కోర్టులో అభియోగాల నమోదుతో సంబంధం లేకుండా దర్యాప్తును స్వతంత్రంగా కొనసాగించవచ్చని అదనపు సోలిసిటర్ జనరల్ తెలిపారు.